అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ అయిపోయిండు. నేను ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటా. 2028 తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది తెలియదు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు. నేను కేవలం 5 years మాత్రమే సీఎం. 2028 డిసెంబర్ 3వ తారీఖు దాకా నేను ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటా. ఆ తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడేస్తున్నాడు. అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాడు, నేను 5 years మాత్రమే సీఎం. రేవంత్ అన్న చాలా భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో ఏమని చెప్తాడు, మళ్ళా కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటా, కేసీఆర్ సంగతి చూస్తా, కేసీఆర్ అంతు చూస్తా, కేసీఆర్కి ప్రతిపక్షం కూడా దక్కనియను, కేసీఆర్ గోరిపైన జెండా బాత్తా, ఇట్లా రకరకాలుగా కేసీఆర్ని పట్టుకొని మాట్లాడిండు, కేసీఆర్ని తిట్టిండు, కేసీఆర్ని విమర్శలు చేసిండు. ఇక రేవంత్ అన్న ఏ భారీ బహిరంగ సభలో అయినా ఆయన కొట్టేటటువంటి డైలాగు 100 సీట్లతో అధికారంలోకి వస్తాం, ఒకవేళ 170, 180 సీట్లు అయితే 130, 140 సీట్లతో అధికారంలోకి వస్తాం, కేసీఆర్కు 10 సీట్లు కూడా రానియా అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక వీడియో నా దగ్గర ఉన్నది. రేవంత్ అన్న ఒక దవాఖానా ఓపెనింగ్కి వేయిండు. అది కూడా ప్రైవేట్ దవాఖానా, గవర్నమెంట్ దవాఖానాలు ఏం కాదు. తెలంగాణలో గవర్నమెంట్ దవాఖానాల పరిస్థితి ఎట్లున్నదో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గాంధీ దవాఖానకు పోతే ఎంతమంది గాంధీ దవాఖానాలు అవస్థ పడుతున్నారు, బెడ్లు దొరకక పరిస్థితి ఎట్లున్నదో మీ అందరికి తెలుసు. నేను మళ్ళీ ఏదో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు గాంధీ దవాఖానా పరిస్థితి గట్లనే ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గాంధీ దవాఖానా పరిస్థితి గట్లనే ఉన్నది. అట్లనే గాంధీ ఒకటే కాదు, నిమ్స్ దవాఖానలో పరిస్థితి అదే. నిమ్స్లో అయితే వెంటిలేటర్లు కూడా దొరికాయి. వెంటిలేటర్లు కావాలంటే నిమ్స్ దవాఖానలో కొనాలి, పైసలు ఇచ్చి 50,000, 60,000 ఇచ్చి కొనాలి వెంటిలేటర్. ఆ నిమ్స్ దవాఖానలో పనిచేసేటటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, లంచాలు ఇవ్వాలి. ఇవన్నీ వాస్తవం కదా, నేనేం కావాలని చెప్తున్నటువంటి మాట కాదు. జనాలకు తెలుసు ఎంత సఫర్ అవుతురో. ఉస్మానియా దవాఖానలో పరిస్థితే, గవర్నమెంట్ దవాఖానలో పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు. గవర్నమెంట్ దవాఖానలో అసలు ఏ సౌకర్యాలు కూడా చక్కగా లేదు. గవర్నమెంట్ దవాఖానలో రేవంత్ అన్న పక్కన పెట్టి ప్రైవేట్ దవాఖానలో రిబ్బన్ కట్ ఎత్తున్నాడు. ఏ రిబ్బన్ కట్ ఒక అంశం. రేవంత్ రెడ్డి ప్రైవేట్ దవాఖానలను ప్రోత్సహిస్తున్నాడు. 100 దవాఖానలు ఓపెన్ చేయండి, అవన్నిటికీ నేనే రిబ్బన్ కట్ చేస్తా, 100 దవాఖానలకు నేనే వచ్చి మొత్తం ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న ఈ వీడియోలో అపోలో దవాఖానా ఓపెనింగ్కి పోయిండు. అన్న అపోలో దవాఖానా ఓపెనింగ్కి రేవంత్ రెడ్డి పోయిండు. ఆ దవాఖానా ఓపెనింగ్ చేసిన తర్వాత రేవంత్ అన్న కూర్చున్నాడు, మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట, అపోలో దవాఖానా 100వ దవాఖానకు కూడా నన్ను పిలవండి, 100 దవాఖానలు ఓపెన్ చేయాలి మీరు, ఆ 100వ దవాఖానకు నన్ను పిలవండి, అప్పటికి నేను ముఖ్యమంత్రి ఉంటా. డిసెంబర్ 3, 2028 దాకా నేను సీఎం ఉంటా. అంటే ఇంకా 2.5 సంవత్సరాల దాకా నేను ముఖ్యమంత్రి ఉంటా. అప్పటిదాకా నన్ను పిలువుర్రి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే దాని తర్వాత నేను ముఖ్యమంత్రి ఉండనో తెలియదు. 2028 తర్వాత మరి కాంగ్రెస్ అధికారంలో కొత్తదో రాదో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈ వీడియోలో. మస్తు మీకు చెప్తా రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది అనేది నేను పిన్ టు పిన్ మనం ఈ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఛానల్లో వీడియోలు పోకుండా రకరకాల శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అడ్డుకున్నా తిరుపతి అనేట్టును ఆపలేరు. ఈ ఛానల్ వీక్తే ఇంకో ఛానల్ పెడతా, తెలంగాణలో ఛానల్ పెట్టనీయకపోతే దుబాయ్ పోయి వేస్తా. కాబట్టి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసినా నేను ఆగను. తెలంగాణ ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడుతా, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తా, నా ప్రజా సమస్యలపైన బలంగా నా గలాన్ని విప్పుతా. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ అన్న మాట్లాడినటువంటి ఒక వీడియో ఇది చూడు, మీకు గమత అనిపిస్తుంది, చూడండి ఒకసారి. నేను డిసెంబర్ 23లో పొజిషన్ తీసుకున్నా. డిసెంబర్ 28 వరకు ఫస్ట్ టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్గా ఉంటా. సో ఆ ఫస్ట్ టర్మ్లోనే మీరు 100th హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ ఇనాగరేషన్కు నన్ను గెలవాలని. So I'm fixing you a target. 2028 December 3rd లోపల you have to reach your 100th hospital of Apollo in the country. Maybe in Telangana, maybe in Andhra Pradesh, maybe in Bangalore, maybe in Delhi. I don't mind anywhere. Apollo is going to serve for the nation. విన్నారు కదా, అపోలో దవాఖానా 100 దవాఖానలు పెట్టాలంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి పదవి పోయే నాటికి 2028 డిసెంబర్ 3వ తారీఖు దాకా నేను ముఖ్యమంత్రి ఉంటా. అప్పటిదాకా మీరు 100 దవాఖానలు పెట్టండి, మీకు టార్గెట్ ఇస్తున్నా 100 పెట్టమని చెప్పి.
ఆ 100 దవాఖానలు పెట్టి ఆ 100వ దవాఖానకు నన్ను చీఫ్ గెస్ట్గా పిలవండి రిబ్బన్ కట్ చేయడానికి ఇనాగ్రేషన్ చేయడానికని ఒక ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. అపోలో దవాఖాన నేషన్కి బాగా హెల్ప్ చేస్తురట, నేషన్ కోసం సర్వ్ చేస్తురట, అంటే జనాల కోసం పనిచేస్తురట, జనాలకు మంచి చేస్తురట. అంటే అపోలో దవాఖానలో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటలేరా? అపోలో దవాఖానలో ఓపీ ఫీజు కూడా వసూలు చేస్తలేరా? అపోలో దవాఖానలో ఆపరేషన్లకు, అపోలో దవాఖానలో మెడికల్ టెస్ట్లకు పైసలు తీసుకోరా? అపోలో దవాఖాన మన గవర్నమెంట్ దవాఖానా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దవాఖానా, లేకపోతే తెలంగాణ కోసం పుట్టినటువంటి దవాఖానా? అపోలో దవాఖాన ఏందన్నట్టు? మొన్న ఇక్కడ కామినేని దవాఖానా అని ఉంటుంది ఎల్బీ నగర్ దగ్గర, నడుచుకుంటూ పోయిండట ఒక అన్న, గుండెలో నొప్పి వస్తుందని చెప్పి. ఆ దవాఖాన పోయిన తర్వాత టెస్ట్లు చేసి నీకు వాల్స్ బ్లాక్ అయిన హార్ట్లో సర్జరీ చేయాలని చెప్పి చెప్పిరట. చెప్పుడుతో నడుచుకుంటూ పోయినటువంటి వ్యక్తి పాపం ఆయన వాల్స్ బ్లాక్ అంటున్నారు, ఇబ్బంది పడతాం అంటున్నారు, బెదిరించిరట. బెదిరిస్తే ఆయన ఎంత అవుతాయి సార్ ఆపరేషన్కి అని చెప్తే 8 లక్షలు అవుతాయి అని చెప్పిరట. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది అని చెప్పి 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ చేసుకురట. ఇంకో 3 లక్షల రూపాయలు వాళ్ళు కట్టిరట. కట్టినాక జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేసిరట, జూనియర్ డాక్టర్లతోటి. ఆ జూనియర్ డాక్టర్లు పాపం ఆ అన్న పైన ప్రయోగం చేసేటట్టున్నారు. హార్ట్ ఆపరేషన్ ఎటు చేయాలో తెలియదు, ఏందో తెలియదు, ఏదో ప్రయోగం చేసిరు, పాపం ఆ అన్నను చంపేసిరు. నడుచుకుంటూ పోయిండట కామినేని దవాఖానకు. నడుచుకుంటూ పోయినటువంటి వ్యక్తికి నీ హార్ట్లో హోల్ పడ్డది, నీ హార్ట్లో బ్లాక్లన్నీ వాళ్ళన్నీ మొత్తం బ్లాక్ అయిపోయినాయి, వాళ్ళన్నీ మూసుకుపోయినాయి, అవన్నీ క్లియర్ చేయాలి, హార్ట్ ఆపరేషన్ చేయాలి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో చేయాలని చెప్పి ఆయనను బెదిరించి 8 లక్షలు వసూలు చేసి చంపేసారు. అంటే ఏ దవాఖానలో చంపేస్తలేరా? ప్రైవేట్ దవాఖానలో పోవుడుతో మొత్తం నయం అయిపోతుందా? ఈ హజారా దవాఖానా అని ఉంటుంది ఇక్కడ ములుగు రోడ్ కాడ, అందులో కూడా గట్లనే నడుచుకుంటూ పోయినటువంటి వ్యక్తిని చంపేశారు. ఇంకా అపోలో హాస్పిటల్లో అద్భుతమైనటువంటి అంశం ఉంటుందా? అపోలో దవాఖానలో జనాల దగ్గర పైసలే తీసుకోరా? అపోలో దవాఖానలో జూనియర్ డాక్టర్లతోటి వైద్యం చేసి చంపేయలేదా ఎవరిని? అపోలో దవాఖానలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఎవరు ఇబ్బంది పడలేదా? అపోలో దవాఖానలో రక్తం పిండుతలేరా? జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తలేరా? మరి రేవంత్ రెడ్డికి ప్రైవేట్ దవాఖాన పైన ఉన్నటువంటి సోయి గవర్నమెంట్ దవాఖాన పైన ఎందుకు లేదు? అరే ప్రైవేట్ దవాఖానకు పోతే ఓపీ ఫీజుకే 700 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ దవాఖానలో డాక్టర్ని కలవడానికి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏంది ఈ వ్యవస్థ? ఇంకా ఆయనేమో 100 దవాఖానలు పెట్టమని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. సిగ్గుండాలే కదేమన్నా, 100 దవాఖానలు పెట్టండి ప్రైవేట్ దవాఖానలు అని చెప్పడానికి. మనకి ఇక్కడ ఓడోన్ మాల్ అని చెప్పి ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ సినిమా థియేటర్ ఓపెనింగ్కి వచ్చిండు. పెండ్లీలకు పోతున్నాడు, పేరెంటాలకు పోతున్నాడు. ముఖ్యమంత్రి పెండ్లీకి పోతే ట్రాఫిక్ మొత్తం జామ్, పోలీసులంతా ట్రాఫిక్ ఆపుతున్నారు గంటల తరబడి. ముఖ్యమంత్రి పెండ్లీకి పోతే, పెండ్లీకి పోవడానికి, పెండ్లీలో కాన్వాయ్ పెండ్లీకి పోవడానికి జనాలను సఫర్ చేయడం ఏంది? మన మెడికవర్ దవాఖాన ఓపెనింగ్ చేసిండు, ప్రైవేట్ దవాఖాన. ఏంది ప్రైవేట్ పైన ఉన్నటువంటి సోయి గవర్నమెంట్ పైన ఎందుకు లేదు ముఖ్యమంత్రికి? మొన్న ఏదో స్కూల్ ఓపెనింగ్ ఉంటా, బీజేపీ ఎమ్మెల్యే ఏదో స్కూల్ ఓపెనింగ్ ఉంటా పోయిండు, స్కూల్ ఓపెన్ చేసిండు. మన బుద్ధుందా? ఏం చేస్తున్నాం ఏందని తెలుస్తుందా ప్రభుత్వానికి? తెలంగాణ ప్రజలు గవర్నమెంట్ దవాఖానకి ఎందుకు పోతారు? పైసలు లేక. ప్రైవేట్ దవాఖాన పోతే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు, గుంజుతుర్రు. అరే ఒక బ్లడ్ టెస్ట్ చేయడానికి 2000-3000 రూపాయలు వసూలు చేస్తురండి ప్రైవేట్ దవాఖానలో. ప్రైవేట్ దవాఖానలో ఎక్స్రే తీసుకుందామన్నా, స్కానింగ్ తీసుకుందామన్నా కూడా 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆపరేషన్ల పేరుతోటి జనాలను భయపెట్టి సర్జరీ చేయాలి, ఏదో చేయాలని చెప్పి లక్షల రూపాయలు కొల్లగొడుతురు. ప్రైవేటు దవాఖాన మొత్తం కూడా ఒక కార్పొరేట్ వ్యవస్థ, మొత్తం డబ్బుల కోసం పనిచేస్తున్నది. ఆ ప్రైవేట్ దవాఖానలో ఉన్నటువంటి డాక్టర్లు వెల్ క్వాలిఫైడ్, వెల్ ట్రైన్డ్ డాక్టర్లు ఏం కాదు. ఏదో ఎంబీబీఎస్ చదువుకుంటారు, వస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, కథం ఆపరేషన్లు చేయాలి, ఏదో ప్రయోగం చేస్తారు, మనుషుల పైన చంపేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఏ దవాఖానలో వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు చెప్పండి? ఏ దవాఖానలో ఉన్నారు చెప్పండి? ఎన్ని దవాఖానలలో ఉన్నారు చెప్పండి? ఈరోజు ముఖ్యమంత్రి ఏమో అపోలో దవాఖానలు 100 పెట్టండి అంటున్నా. మరి ఆ 100 దవాఖానలలో ఫ్రీగా ఉచితంగా వైద్యం అందించమని చెప్పండి. అపోలో దవాఖానలో ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో, ఎవరికైనా ఫిడ్స్ వచ్చిందనుకో, ఎవరికైనా ఫెరాలసిస్ వచ్చిందనుకో, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారనుకో, వాళ్ళకు ఫ్రీగానే ట్రీట్మెంట్ చేయమని చెప్పండి. అపోలో దవాఖానలో చూద్దాం. ఫ్రీగానే డాక్టర్ని కలిసి రావచ్చు, ఫ్రీగా డాక్టర్ని మీట్ అవ్వచ్చు, డాక్టర్ ఫ్రీగా కలిసి ఆ తర్వాత ఫ్రీగానే మెడిసిన్స్ ఇవ్వమని చెప్పండి అపోలోలో చూద్దాం. ఏందన్నట్టు 100 దవాఖానలు పెట్టండి అంటే మన గవర్నమెంట్ దవాఖానలు అవి అపోలో దవాఖానలు? అపోలో దవాఖానలో ఒక్కసారి ఆపరేషన్ పోతే 10-15 లక్షల రూపాయల ఖర్చు, మొత్తం కమర్షియల్ హాస్పిటల్ అపోలో. వాస్తవం కాదా?
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి షేర్లో కూర్చొని 100 దవాఖానలు పెట్టమని చెప్తున్నాడు అంటే ఏందన్నట్టు? మరి ఈ ప్రైవేట్ దవాఖానల పైన ఉన్నటువంటి సోయి నీకు గవర్నమెంట్ దవాఖానల పైన ఎందుకు లేవు? ఇలా 100 పడకల హాస్పిటల్లో బెడ్లు లేవు, ఇలా దవాఖానలో ఎక్స్రే తీయడానికి ఎక్స్రే సంబంధించిన మెషిన్లు లేవు, స్కానింగ్ తీయడానికి స్కానింగ్ మెషిన్లు లేవు, అరే ఇంజక్షన్లు లేవు, ట్యాబ్లెట్లు లేవు, బెడ్లు లేవు, పెచ్చులుడి మీద పడుతున్నాయి, ఎలకలు కొరుకుతున్నాయి, పాములు కరుస్తున్నాయి. దవాఖానలు ఎక్కడ? హన్మకొండలో ఉన్నటువంటి దవాఖానలో, గాంధీ దవాఖానలో ఎంజిఎం అని పిలుస్తాం మనం, ఆ దవాఖానలో నాగుంపాములు కరుస్తున్నాయి పేషెంట్లను. వాస్తవం కాదా? పేషెంట్లను ఎలకలు కరుస్తున్నాయి, వాస్తవం కాదా? నీ గవర్నమెంట్ దవాఖానను చక్కదిద్దుకోవాలి, ఇక ప్రైవేట్ సెక్టార్లతో మీకేం పనండి? సినిమా థియేటర్ ఓపెనింగ్ పోవడం, సినిమా ఓపెనింగ్ పోవడం, ఇనాగ్రేషన్లకు పోవడం, పెండిలకు పోవడం, పేరెంటాలకు పోవడం ఏందండి ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పన? ఏం అనిపిస్తలేదా అవి చేస్తుంటే అవి చేసే ముందు? అరే ఒక్కొక్క ప్రైవేటు స్కూల్స్లో అరే 10వ తరగతి పిల్లోడికి ₹1,00,000 1,20,000 వసూలు చేస్తున్నారు. 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థికి 70,000 80,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏం ముఖ్యమంత్రి తెలుసలేదా? ఇంకెట్లా ఆ ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ చేద్దామని అనిపిస్తున్నది మీకు? ప్రైవేట్ స్కూల్ ఎట్లా ఓపెన్ చేస్తారు ఇంకా పోయి? గవర్నమెంట్ సెక్టార్ పైన ఎందుకు సోయి లేదని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి ఓపెన్ అప్ అవుతున్నాడు ఏమని? 2028 డిసెంబర్ 3వ తారీఖు వరకు నేను ముఖ్యమంత్రిగా ఉంటా, అప్పటిదాకా 100 దవాఖానలు పెట్టండి అపోలో. అపోలో దవాఖానలో ఇగో మీకు డౌట్ కదా, అపోలో ఓపీ ఫీజు ఇగో మెడికల్ ఇగో టెస్ట్లు, అపోలో దవాఖానకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇగో ఒకసారి టెస్ట్లు చూడండి. సర్జరీ 90,000 1,30,000, తర్వాత 75,000 1,10,000. ఇవన్నీ కూడా టెస్ట్లకు సంబంధించి మెడికల్ ప్రొసీజర్ అండ్ టెస్ట్లు. అపోలో హాస్పిటల్ ఓపీ కన్సల్ట్ కావాలంటే, డాక్టర్ని కన్సల్ట్ కావాలంటే ఆ ఓపీ ఫీజు కూడా అడుగుతాగు. కన్సల్ట్ ఫీజు దాదాపు ఎంతగానో 700-800 ఉంటుంది పక్క, దాంట్లో అసలు వేరే ఆప్షనే లేదు. 700-800 రూపాయలు పక్కా ఉంటుంది అపోలో హాస్పిటల్ కన్సల్ట్ ఫీజు. 700-800 రూపాయలు పక్కా ఉంటుంది అపోలో దవాఖానలో. ఇక దాంట్లో టెస్టులు చేయడానికి విపరీతమైనటువంటి ఫీజులు తీసుకుంటారు. ఇంకా వీళ్ళు అపోలో దవాఖాన 100 పెట్టుర్రి 200 పెట్టుర్రి అని చెప్పి ముఖ్యమంత్రి డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏ అపోలో దవాఖానలో ఫీజులు లేకుండా, ఓపీ ఫీ లేకుండా ఇగో 1,200 రూపాయలు. ఏంది? డయాబెటీస్కి సంబంధించి క్లినిక్లోనే దాదాపు 1,200 రూపాయలు. ఓపీ పోయి కలవాలంటే 9 AM to 12 PM కనబడుతున్నదా దాంట్లో క్లియర్గా? మరి ఇట్లా చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటూ పోవాలంటే ఇవన్నీ కూడా అపోలో క్లినికే, అపోలోకి సంబంధించినటువంటి క్లినికే. పోవాలంటే డాక్టర్ని కలవాలంటేనే దాదాపు 1,000 రూపాయల ఖర్చు పెట్టుకొని పోవాలి. ఏదో ఫ్రీగా మొత్తం అది చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు ఏం చెప్పాలి ముఖ్యమంత్రికి? ఇక 100 దవాఖానలు పెట్టుర్రి 200 దవాఖానలు పెట్టిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం ఎత్తున్నది నాకైతే. ఏమన్నా చెప్పేటోడన్నా చెప్తుండా, లేకపోతే ఈయననే ఏదో డైలాగులు కొడుతుండా ఏందనేది అర్థమవుతుంది. నిన్న పోయి అపోలో దవాఖాన ఓపెనింగ్ చేసి వచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గీడ మాట్లాడిండు అన్న, గీడ డైలాగులు చెప్తున్నాడు. కథం ఇక నా ముఖ్యమంత్రి పదవి పోయినట్టే, అయిపోయింది నా పని, 2028 డిసెంబర్ 3వ తారీఖు దాకా ఉంటా, అప్పటిదాకా దవాఖానలు పెట్టుకోరి, ఎన్ని దవాఖానలు పెట్టుకున్నా పర్మిషన్ ఇచ్చి పడేస్తా, తెలంగాణలో ఎన్నన్నా పెట్టుకోరు, ఏమి ఇబ్బంది లేదు, ఏడబడతాడ పెట్టురు దవాఖాన అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తాం? మీరు కొట్టండి, గూగుల్లో కొట్టి చూడండి. అపోలో దవాఖానలో డాక్టర్ని కలవాలంటే ఓపీ ఫీజు ఎంత? ఇగో అపోలో దవాఖానలో డాక్టర్ని కలవాలంటే, కన్సల్ట్ అవ్వాలంటే ఓపీ ఫీజు ఎంత? ఓపీ ఫీజే అడుగుతున్నా, ఉత్త కాదు, మళ్ళీ ఉత్త ఓపీ ఫీజే 100 రూపాయలు. ఇగో సాధారణంగా అపోలో హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్ డాక్టర్లు సంప్రదించడానికి ఓపీ కన్సల్టేషన్ ఫీజు, జూమ్ చేస్తున్నా బేట, కన్సల్టేషన్ ఫీజు సాధారణంగా 600 నుండి 1,500 మధ్య ఫీజు ఉంటుంది. ఏందన్నట్టు ఇది? ఇగో ఇక జనరల్ ఫిజిషియన్ 600 నుండి 1,000 రూపాయలు. ఇగో ఇదేది ఈఎన్టీ 1,000 రూపాయల నుండి 1,200. తర్వాత సూపర్ స్పెషాలిటీ దవాఖాన, పెద్ద దవాఖానలకు 1,200 నుండి 1,500 రూపాయలు. తర్వాత ఇక కింద అపోలో హెల్త్ సిటీ దాదాపు 1,000 నుండి 1,500 డాక్టర్ని కలవాలంటే. తర్వాత అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ 800 నుండి 1,200 రూపాయలు డాక్టర్ని కలవాలంటే. అపోలో హాస్పిటల్
హైదర్గూడ 600 నుండి 1000 రూపాయలు డాక్టర్ని కలవాలంటే. అపోలో క్లినిక్స్ బోడుప్పలు కొండాపూరు వంటివి 500 నుండి 1000 రూపాయలు. మొన్న మా అన్నని తీసుకుపోయినా ఇక్కడ బోడుప్పల్ క్లినిక్ ఉంటే 700 రూపాయలు తీసుకుంటాడు డాక్టర్. 700 రూపాయలు అపోలో క్లినిక్లో. ఏం తమాషా! ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో అపోలో దవాఖాన అద్భుతమైంది, నేషనల్కి సర్వీస్ ఇస్తుందట అపోలో దవాఖాన. ఏడా సార్ ఎట్లా మరి? ఓపీ ఫీజు తీసుకోకుండా పేషెంట్ని చూడమని చెప్పి నీ అపోలో దవాఖాన చూద్దాం. ఏం మాట్లాడతాడో ఏమో రేవంత్ అన్న, ఏం చెప్తాడో రేవంత్ అన్నకి అర్థం కాదు. ఇప్పుడు నేను గూగుల్ జెమినీలోకి వచ్చినా కదా, ఇగో ఇప్పటిదాకా నేను చెప్పింది అదే అపోలో దవాఖాన. అపోలో దవాఖాన ప్రజలకు సేవ చేస్తలేరు, ఫ్రీగా ఉచితంగా ఏం సేవ చేస్తలేరు, పైసలే తీసుకుంటారు సార్. ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాం, ఆరోగ్యశ్రీ పైసలు అయితే పోతేగా గవర్నమెంట్ కాంచెల్లి. మళ్ళీ ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అవి క్లెయిమ్ చేసుకుంటారు. ఆపరేషన్లకు 10 లక్షలు 15 లక్షల రూపాయల ఖర్చు 5-6 లక్షలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఏదో అపోలో దవాఖాన మంచిగా ఫ్రీగా చేస్తున్నట్టు 100 దవాఖానలు పెట్టురు అంటాడు ముఖ్యమంత్రి. 100 దవాఖానలు అట, 100 దవాఖానలు. ఇంకా 100 దవాఖానలు కట్టు మరి, గవర్నమెంట్ దవాఖానలు కట్టు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే, చాతనైనటువంటి ముఖ్యమంత్రి అయితే 100 గవర్నమెంట్ దవాఖానలు కట్టి చూపి. 33 జిల్లాల 119 నియోజకవర్గాలు 600 పైచిలకు మండలాలు 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలలో దవాఖానలు కట్టి, ఊరికొక దవాఖాన కట్టి, ఊరికి ఒక దవాఖాన కట్టి ఓ డాక్టర్ పెట్టు. మండలానికి ఒక 50 పడకల దవాఖాన 100 పడకల దవాఖాన కట్టి పెట్టి ఒక డాక్టర్ పెట్టు, 2-3 డాక్టర్లు పెట్టి చూద్దాం నీకు దమ్ముంటే. గవర్నమెంట్ దవాఖానల పైన సోయి లేవు, గవర్నమెంట్ స్కూళ్ళ పైన సోయి లేవు. అరే దవాఖానలో బెడ్లు దొరుకుతలేవు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెచ్చులు మీద పడతా ఉన్నాయి, బెంచ్లు లేవు, చాక్ పీసులు లేవు, డస్టర్లు లేవు, బోర్డులు లేవు. సిగ్గు లేకుండా ఇవాళ మనం ప్రైవేట్ వ్యవస్థలను ఇలా సపోర్ట్ చేసుకుంటా ఉంటే ఏం గవర్నమెంట్ ఇది? ఎక్కడ గవర్నమెంట్ ఇది? ఎవరి కోసం ఈ గవర్నమెంటు? ఎందుకు వచ్చింది ఈ గవర్నమెంటు? ముఖ్యమంత్రిగా సినిమా మాల్ ఓపెనింగ్ పోతాడా అండి? నా ముఖ్యమంత్రి పెళ్లిలా తిరుగుతాడండి? ఎవడు పెళ్లికి విత్తాడు పెళ్లికి పోతున్నాడు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ పోతున్నాడు, ప్రైవేట్ దవాఖాన ఓపెనింగ్ పోతున్నాడు. ఏ ముఖ్యమంత్రి? ఎక్కడ ముఖ్యమంత్రి? గవర్నమెంట్ పైన సోయి లేనటువంటి ముఖ్యమంత్రినా? ప్రైవేట్ పైన ఉన్నటువంటి సోయి గవర్నమెంట్ పైన ఎందుకు లేదు? అపోలో దవాఖాన నుండి 100 దవాఖానలు పెట్టమని ఎందుకు చెప్తున్నావు? ఆ 100 దవాఖానలు ఎందుకో గవర్నమెంట్ దవాఖానలు కట్టి నీకు దమ్ముంటే చూద్దాం. ఏం వ్యవస్థ? ఎక్కడ వ్యవస్థ? ఎటు పోతుంది వ్యవస్థ? అయిపోయింది, నా పని అయిపోయింది. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది కథ. మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాను, అధికారంలోకి రాను అనేటటువంటి విషయం రేవంత్ అన్నకు సీన్ మొత్తం అర్థమైపోయింది. అందుకే రేవంత్ అన్న ఈ విధంగా మాట్లాడుతుండేమో అనిపిస్తున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలవాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.